ప్రపంచాన్ని ఎంతో నవ్వించిన మనిషి తన జీవితంలో మాత్రం చాలా బాధ అనుభవించాడు. ఇంగ్లాండ్ లో జన్మించిన చార్లీ చాప్లిన్ చిన్నప్పటి నుంచే చాలా పేదరికంలో పెరిగాడు. అతని తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. తల్లి ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. కొన్ని రోజులు తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. చిన్న వయసులోనే చార్లీ జీవితం అంటే కష్టం అని అర్థం చేసుకున్నాడు. ఒకసారి అతని తల్లిని మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ రోజు చార్లీ పూర్తిగా ఒంటరి అయిపోయాడు. డబ్బులు లేక కొన్ని రోజులు ఆర్ఫనేజ్ లో కూడా ఉండాల్సి వచ్చింది. అక్కడ కూడా అతను చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ బాధల మధ్య కూడా చార్లీ ఒక విషయం గమనించాడు. ప్రజలు నవ్వితే వాళ్ళు కొంతసేపైనా తమ బాధను మర్చిపోతారని. అక్కడి నుంచి అతనికి యాక్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. చిన్న చిన్న స్టేజ్ షోస్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ అతను ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. తర్వాత సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అక్కడ తన కామెడీ ఎక్స్ప్రెషన్, వాకింగ్ స్టైల్, యాక్టింగ్ తో ప్రపంచం మొత్తాన్ని నవ్వించాడు. ప్రత్యేకంగా అతను పెట్టుకునే చిన్న టోపీ, స్టిక్, ఫన్నీ వాకింగ్ స్టైల్ ప్రపంచానికి ఒక గుర్తుగా మారిపోయాయి. కానీ ప్రజలు నవ్వించే ఆ మనిషి మనసులో మాత్రం చాలా బాధ ఉండేది. ఎందుకంటే అతను చిన్నప్పటి కష్టాలను ఎప్పుడూ మర్చిపోలేదు. చార్లీ చాప్లిన్ ఒకసారి ఇలా అన్నాడు, నా బాధను ప్రపంచం ముందు చూపిస్తే వాళ్ళు ఏడుస్తారు, అందుకే నేను నవ్వించడం నేర్చుకున్నాను అని. కొన్నిసార్లు ఎక్కువగా నవ్వించే వాళ్ళ హృదయంలో కూడా ఎక్కువ బాధ దాగి ఉంటుంది.